అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. ఏదైతే కిర్లంపూడి గ్రామం ఉందో కిర్లంపూడి గ్రామంలో ఇదంతా కూడా రద్దీగా ఉండే ప్రాంతం అనే చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా ఇక్కడ ప్రజలు నిత్యం వెళ్ళి అంటే చుట్టుపక్కల గ్రామాల 10 గ్రామాల నుంచి వచ్చే వ్యక్తులు ఇది సెంటర్గా అని చెప్పుకోవచ్చు. ఈ సెంటర్ ఈరోజు మోగపోయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రత్యేకించి ముద్రగడ పద్మనాభం చనిపోయినటువంటి వార్త విన్నటువంటి ఇక్కడ దుకాణదారులు అందరూ కూడా ఒక్కసారిగా షాపులన్నీ బంద్ చేయడం జరిగింది. అయితే కొంతమంది దుకాణదారులు కూడా మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ముద్రగడ పద్మనాభం గారు అంటే ఎంతో మందికి సుపరిచితులు, ఎంతో మందికి లబ్ధి కూర్చున్నటువంటి వ్యక్తులు. అలాంటి వ్యక్తులు నిన్న సాయంత్రం చనిపోవడం, ఈ రోజు ఆయన భౌతికాయాన్ని ఇక్కడికి తీసుకురావడం ఎలా ఉంది మీ ఊర్లో, మీ గ్రామంలో? చాలా బాధాకరంగా ఉన్నది సార్. అంత బాధాకరం కదండి. మాకు మెయిన్ వ్యక్తిని కోల్పోయామండి. మేము మా కాపు జాతిని మెయిన్ వ్యక్తిని కోల్పోయామండి. మేము కాపు కులస్తుందండి. ఈ ఎనిగిదిలో రామాలయం అంతా కాపు కులస్తులు. అలాగే బీసీ, ఎస్సీ అన్ని కులాలు కూడా బాబు గారి కంటే మద్దతు అండి. ఏంటండి, అలాంటి మహానుభావుడు పోవడం మాకు చాలా బాధాకరం అండి. ఏంటండి, స్వచ్ఛందంగా కట్టేసామండి. కూల బలాత్కారం చేయడం గట్రా అదే కట్టేయండి అని చెప్పడం కాకుండా మేము ప్రత్యేకంగా మేము కట్టేసుకున్నామండి షాపులు. ముద్రగడ పద్మనాభం గారు మీకు ఎన్నాళ్ళ నుంచి తెలుసండి? అయ్యో మేము పుట్టలేదు. ఆయన రాజకీయంలో వచ్చినప్పుడు అయితే మేము పుట్టలేదండి. ఆయన జనతా పార్టీలో ప్రత్యేకంగా ఆయన సింగిల్గా పోటీ చేసి నెగ్గిన ఆయన అండి. తర్వాత వచ్చండి వాళ్ళ తాతయ్య గారు, వాళ్ళ నాన్నగారు మామూలు రాజకీయం కదండి, చాలా పెద్ద రాజకీయం అండి. అలాంటి మహానుభావుడు ద్వారా ఆయన అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి వచ్చి మరణం పొందడం మాకు చాలా బాధాకరంగా ఉన్నది. అయితే ఒక కాపులకే కాకుండా అన్ని వర్గాల వారికి కూడా మంచి చేకూర్చున్నటువంటి వ్యక్తి ఈ ముద్రగడ పద్మనాభం గారు అనే చెప్పుకోవచ్చు. అసలు ఆయన గురించి చెప్పదలుచుకుంటే మీరేం చెప్పాలి సార్? అంత మహానుభావుని మేము చూడలేము సార్, ఏ రాజకీయాల్లో చూడలేమండి. అలాంటి మహానుభావుని ఏ రాజకీయంలో చూడలేమండి. నేను ఏంటంటే జనాలు ఏంటంటే డబ్బుల గురించి రాజకీయం చేస్తారు, కానీ ఆయన డబ్బుల గురించి రాజకీయం చేయలేదు సార్. ప్రజలు మన్ను పొందాలని, ప్రజలకు ఏదో మేలు చెయ్యాలని రాజకీయం చేశారు సార్. అంతేగాని ఆయన రాజకీయంలో కోట్లు సంపాదించేద్దామని, సంపాదించేద్దామని ఏం లేదండి. మీ వ్యాపారం ఏంటి? మాది వ్యాపారం ఫ్రూట్ షాప్ సార్. ఫ్రూట్ షాప్ అని చేసాను. లోపల ఎంతో సరుకున్నది సార్. అయితే ఇంకొక ఆయన కూడా, అంటే ఆయనతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు, ఆయన మా గ్రామానికి కూడా అన్ని విధాల మంచి చేసినటువంటి వ్యక్తి. ఆయన ఈ రోజు మా మధ్య లేకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉందని కూడా ఇంకొక దుకాణదారుడు అయితే మనతో ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. సార్, మీతో ఉన్న ఆయనతో ఉన్న మీ అనుభవం ఎలాంటిది? మా ఊరేనండి పద్మనాభం గారి గురించి. పద్మనాభం గారి గురించి అయితే చెప్పక్కర్లేదండి. అన్ని ఉందరవాడ మంచోడండి, రాజకీయవేత్తగా ఎదిగాడండి. మామూలుగా మేము అందరం బంద్ చేసేసి ఇలా ఆయన గురించి దుకాణాలన్నీ బంద్ చేసాం సార్. మీరే వ్యాపారం చేస్తారు? మేము పల్లె వ్యాపారం సార్. అందరు బొబ్బసకాయ, పుచ్చకాయ అన్నీ చేసుకుంటాం సార్. ఆయన గురించి మొత్తం అంతా బంద్ చేసండి, మొత్తం ఊరంతా బంద్ చేసండి. మామూలుగా ఆయన దగ్గరికి సంగం బాబు నుంచి వెళ్ళాం సార్. అంటే ఆయన ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఎన్నో కాపు ఉద్యమాలే కాకుండా ఎంతో మందికి మంచి చేకూర్చినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి చనిపోవడం మీకు ఎలా అనిపిస్తుంది? అలాంటి చనిపోవడం వల్ల బాధాకరంగా ఉంది సార్. బాధాకరంగా ఉందండి. మామూలుగా ఏది చేసినా మంచి పనే చేసేవాడు సార్. మాకు అందరికీ మేలే చేసాడు సార్. పేదల గురించి బాధపడి పేదల గురించి చేసి ఏదైనా అలా చేసేవాడు సార్. అసలు ఏంటి ఈ ప్రాంతం, ఏదైతే కిర్లంపూడి ప్రాంతం ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతం ఒక్కసారిగా మోగబోయిందనే చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి షాపుల వాళ్ళు అందరూ కూడా ఒకేసారి షాపులు స్వచ్ఛందంగా మూసారని చెప్తున్నారు. మీరేం చెప్తారు? ఇక్కడంటే ఈ ఏరియా అంతా ఆయన వర్గమేనండి. ఎక్కువ మొత్తం షాపులు కూడా ఆయనకే సంబంధించి ఎక్కువ ఉంటాయండి. ఆ వర్గం ఎక్కువ ఉంటుంది. అంటే ఆయన హాస్పిటల్కి వెళ్ళే ముందు అంటే నార్మల్గా ట్రీట్మెంట్ చేయించుకుని వచ్చేస్తారు అన్న ఇదిలోనే అందరూ ఉన్నారండి. ఆయనకి ఇలా సీరియస్గా ఉందని గట్టనే ఇప్పటి వరకు ఎవరు అనుకోలేదు. సడన్గా నిన్న ఈ న్యూస్ అయితే ఎప్పుడు జరిగిందో అందరికీ చాలా బాధ కలిగింది. తెలిసిన వెంటనే ప్రతి షాపు, కిర్లంపూడి గ్రామంలో ప్రతి షాపు కట్టేసి స్వచ్ఛందంగా ఆయన ఇంటికి వెళ్ళి ఆయనకి నిరసన సంఘీభావం తెలిపి అందరూ ఇంకా అక్కడే ఉన్నారండి. రాత్రి పగల కూడా అక్కడే ఉన్నారు. అయితే ఇంతకు ముందు కూడా హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, మళ్ళీ తిరిగి రావడం కూడా జరిగింది. ఈసారి కూడా తిరిగి వస్తారని ఆశించారు. కాకపోతే ఒక్కసారిగా మరణ వార్త వినేసరికి మీకు ఎలా అనిపించింది?
అది చెప్తున్నా కదా, చాలా బాధ కలిగిందండి. ఆయన కూడా చాలా ధైర్యంగా వీరికి ఈ నీరసం ఉందని ఆయన తెలుసు, కానీ ట్రీట్మెంట్ చేయించుకుంటాను, మళ్ళీ యథావిధిగా అలాగే జరుగుతుంది, మళ్ళీ రాజకీయాల్లో ఇలా పాల్గొంటాను, అందరికీ అదే చెప్పేవారు అండి. ఆ ఇంటికి వెళ్ళిన అందరికీ ధైర్యంగా అదే చెప్పేవారు. ఆయన ఎప్పుడు బాగా ఈ నీరసం గురించి ఎప్పుడు ఆయన ఫీల్ అవ్వలేదండి. నాకు నయం అవుద్ది, మళ్ళీ మామూలుగా తిరుగుతారని అందరూ కూడా అదే అనుకున్నారు, అదే ధ్యాసలో అందరూ ఉన్నారండి. కానీ సడన్గా ఈ విధంగా జరుగుతుందంటే ఇంకా అందరికీ చాలా బాధ కలిగిందండి. అయితే ఆ, ఒక కాపు ఉద్యమ నేతగా పేరు పొందినటువంటి వ్యక్తి, అన్ని కులాలకి కూడా మంచి చేసినటువంటి వ్యక్తిగా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది. దాని మీద మీ అభిప్రాయం? ఆయన ఇప్పుడు ఒకసారి ఆ ఇంటికి వెళ్తే చాలా గౌరవంగా చూస్తారండి. మిగతా నాయకుల ఇంటికాడ వేరు, ఇక్కడ వేరు. మనం ఏదైనా టీ ఇచ్చినా టిఫిన్ ఇచ్చినా ఆయన చేతులతో మీద పెడతారండి. ఆయనే అభిమానంగా చూస్తారు. మిగతా దిక్కున మనకు ఆ విధంగా ఉండదండి. ఆయన అంటే ప్రతి ఒక్కరికి అదే గౌరవం అండి, అదే అభిమానం అనమాట అండి. సొంత మనుషులు చూసుకుంటారండి. అయితే మా గ్రామమే కాదు, ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఆయనకి ఆరాధ్య దైవంగానే భావిస్తారని కూడా ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ రోజు స్వచ్ఛందంగా మేమైతే ఈ షాపులన్నీ కూడా స్వచ్ఛందంగానే బంద్ చేయడం జరిగింది. ఆయన మీద ఉన్న అభిమానంతో మేమంతా కూడా బంద్ చేయడం జరిగింది. ఏదైతే ఈ సెంటర్ ఉందో, ఈ సెంటర్ అంతా కూడా ఇప్పుడు కూడా ఖాళీ లేనటువంటి పరిస్థితి. ఈ సెంటర్ ఇక్కడి నుంచి 10 గ్రామాలకు వెళ్ళే దారి ఇది మధ్యలో ఉంటది కాబట్టి ఈ సెంటర్ ఒక్కసారిగా మోగబోయిందనే ఇక్కడ ఎవరైతే దుకాణదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది.